ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యార్థులు, మ్యాథ్స్ చదువుతున్నటువంటి విద్యార్థులు, అంటే ఎంపీసీ మ్యాథ్స్ చదువుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం 2026 ఫిబ్రవరిలో జరిగే పరీక్షలకు సంబంధించిన మ్యాథ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు తెలుసా? లేదంటే అట్లాగే మీకు బ్లూ ప్రింట్ సంబంధించిన వివరాలు మీకు తెలుసా? అయితే మీరు ఈ వీడియోలో మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూడాలనుకుంటే, అట్లాగే బ్లూ ప్రింట్కి సంబంధించిన వివరాలన్నీ కూడా క్లియర్గా చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు ఈ సంవత్సరం 100 మార్క్స్కి మ్యాథమెటిక్స్ పేపర్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి. 100కు 100 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం పొందండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్ us స్టార్ట్ ది వీడియో. మనం ఒకసారి ఇక్కడ చూసినట్టయితే చూడండి, జూనియర్ ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మనకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అనేది రావడం జరిగింది. ఈ విధంగా ఫస్ట్ చాప్టర్ సెట్స్తో మనము ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం చూద్దాం. దీనికంటే ముందు ఒక్కసారి మనము బ్లూ ప్రింట్ చూద్దాం. ఏంటి బ్లూ ప్రింట్ ఈ సంవత్సరం? చూడండి, న్యూ సిలబస్ 2025-26 బ్లూ ప్రింట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ మనం చూసినట్లయితే చాప్టర్ వైజ్ మీరు ఈ విధంగా క్వశ్చన్స్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా బ్లూ ప్రింట్ అనమాట. ఈ సంవత్సరం లేటెస్ట్ సిలబస్ 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్టాటిస్టికల్గా చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఏంటి, ఎస్ఏలు ఏంటి, ఆ వెయిటేజ్ ఏంటి చూసుకున్నట్లయితే ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ప్రతి చాప్టరు ఎంత చదవాలి, ఏది ఇంపార్టెంట్, దేంట్లో 8 మార్క్స్, దేంట్లో 4 మార్క్స్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం చూసినట్లయితే వెరీ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 8 మార్క్స్ క్వశ్చన్ చాప్టర్స్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టిక్ పెట్టినవన్నీ కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ చాప్టర్లో మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ఈ చాప్టర్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. సో మొత్తము 8 చాప్టర్స్ ఉన్నాయి, 8 మార్క్స్ క్వశ్చన్. ఈ 8 చాప్టర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. అట్లాగే రిమైనింగ్ ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, 2 మార్క్స్ ఏంటి అనేది మీరు క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ సెట్స్ చాప్టర్లో మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి, మ్యాచ్ ఈచ్ ఆఫ్ ది సెట్ ఆఫ్ ది లెఫ్ట్ డిస్క్రైబ్డ్ అని చెప్పి ఇట్లా క్వశ్చన్ వచ్చింది. ఈ విధంగా మనం క్వశ్చన్ చూడొచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ అట్లాగే సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి ఈ విధంగా. సో సెట్స్లో మనకు ఇంపార్టెంట్గా ఈజీగా స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 4 మార్క్స్ క్వశ్చన్ చూడండి. సో ఇది 4th క్వశ్చన్. అట్లాగే 5th క్వశ్చన్. ఈ విధంగా మనకు 5th క్వశ్చన్లో ఈ విధమైనటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అట్లాగే 6th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇదే సెట్స్ చాప్టర్లో ఇక్కడ చూడండి, మ్యాచ్ ఈచ్ ఆఫ్ ది సెట్ ఆన్ ది లెఫ్ట్ ఆన్ ది ఇన్ ది రోస్టర్ అని చెప్పేసి ఈ విధంగా ఇంకొక క్వశ్చన్ రావడం జరిగింది. ఇది ఒక మ్యాచింగ్ లాగా. అట్లాగే 7th క్వశ్చన్ చూడండి, ఇది ఒక 7th క్వశ్చన్. చూడండి జాగ్రత్తగా 7th క్వశ్చన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి, మీరు ఏదైనా మెటీరియల్ కానీ లేదంటే ఏదైనా మీ దగ్గర ఉన్నట్లయితే దాంట్లో ఇది టిక్లు వేసుకోండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని వీడియో పాస్ చేసుకుంటూ టిక్లు వేసుకొని మీరు వాటిని ఖచ్చితంగా నేర్చుకోగలిగితే మనకు ఎక్కువ శాతం ఈ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఇవి నేర్చుకోండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అట్లాగే 10th క్వశ్చన్ ఇది. నెక్స్ట్ 11th క్వశ్చన్. సో అట్లాగే 12th క్వశ్చన్ అనమాట. ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. 12th క్వశ్చన్ తర్వాత 13th క్వశ్చన్ చూడండి ఈ విధంగా. 13th క్వశ్చన్. ఇక నెక్స్ట్ సెకండ్ చాప్టర్లోకి వెళ్ళినట్లయితే రిలేషన్ అండ్ ఫంక్షన్స్లో మనం చూసినట్లయితే సో వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. ఇది ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్ మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అట్లాగే సెకండ్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ అట్లాగే థర్డ్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ చాప్టర్లో మీరు మెటీరియల్లోకి వెళ్ళి టిక్లు వేసుకోండి జాగ్రత్తగా. ఈ విధంగా 2026 ఇంపార్టెంట్ అని మీరు కనుక టిక్లు వేసుకొని అవి చదువుకోగలిగితే మీకు మంచి స్కోర్ రావడానికి అవకాశం ఉంది. ఇవి ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇవి ఖచ్చితంగా మిస్ కాకుండా చదువుకోండి. అట్లాగే 6th తర్వాత ఈ విధంగా 7th క్వశ్చన్. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ చూసినట్టయితే దిస్ ఈస్ ఫస్ట్ 4 మార్క్స్ క్వశ్చన్ ఈ చాప్టర్లో. అట్లాగే సెకండ్, థర్డ్, 4th క్వశ్చన్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి ఇది. నెక్స్ట్ అట్లాగే 6th క్వశ్చన్ ఇది. తర్వాత 7th క్వశ్చన్. 7th క్వశ్చన్ చూడండి, ఇక్కడికి మనకు 7th క్వశ్చన్ తర్వాత 8th క్వశ్చన్. అట్లాగే 9th అండ్ 10th అంటే 11th క్వశ్చన్ అయిపోయినాయి. తర్వాత ఇలాగ డయాగ్రామ్స్ కూడా ఇవ్వచ్చు. డయాగ్రామ్తో ఈ విధంగా కూడా క్వశ్చన్ ఉంటుంది. సో సెట్స్ బాగా చూసుకోండి, ఎక్కువ స్కోరింగ్ ఉంటుంది ఇది క్వశ్చన్ ఆన్సర్స్. ప్లస్ ఈజీగా మీరు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ట్రిగనామెట్రీ చాప్టర్కి వెళ్ళినట్లయితే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్లోకి వెళ్దాం. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి.
8 మార్క్స్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది ఈ విధంగా ప్రూవ్, అన్నీ కూడా ఇక్కడ ప్రూవ్ అనే విధంగా మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్గా 10, 11, 12, 13 క్వశ్చన్స్ చూడండి. ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. జాగ్రత్తగా మెటీరియల్ టిక్ వేసుకొని వీటికి ఆన్సర్స్ అన్ని రెడీ చేసుకోండి. ఆన్సర్స్ అన్ని బాగా నేర్చుకోండి. లెక్చరర్స్తో ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. 1-2 సార్లు చూడకుండా చేయండి. మ్యాథమెటిక్స్ అంటేనే వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో స్కోరింగ్ బాగా టాప్ మార్క్స్ వస్తాయి. 100కి 100 మార్క్స్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. మిస్టేక్స్ లేకుండా చూడండి. ప్లస్లు మైనస్లు ప్లస్లు అయినా కూడా ఆ మార్క్స్ పోతాయి అనమాట. స్టెప్ బై స్టెప్ మార్కులు నేర్చుకోవాలి. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్ని టిక్ వేసుకొని నేర్చుకోండి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్లో కూడా 4 మార్క్స్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఈ విధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్. 4th చాప్టరు. ఈ విధంగా మనం చూసినట్లయితే 13th, 11, 12 ఇంకా నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్లో 8 మార్క్స్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ మనము ఈ విధంగా సెకండ్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్స్ కొన్ని మీ అట్లా పైకి కిందకు ఉండొచ్చు, దాని గురించి వరీ కావద్దండి. క్వశ్చన్స్ టిక్ వేసుకోండి. మనకు క్వశ్చన్ నెంబర్లు కాదు ఇంపార్టెంట్, క్వశ్చన్స్ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చూసుకోండి. ఇవి మనము వెరీ ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసింది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. కాబట్టి ఇంపార్టెంట్గా మీరు నేర్చుకోండి. వీటిలో మనకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి నేర్చుకోండి. అట్లాగే కొనిక్ సెక్షన్స్ దాంట్లో సర్కిల్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఈ విధంగా మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్. మీకు మెటీరియల్ కానీ ఏదైనా తీసుకొని దాంట్లో టిక్ వేసుకొని నేర్చుకోండి. ఇంటర్మీడియట్ బోర్డు రిలీజ్ చేసినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. కాబట్టి దీంట్లోనే క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. 100% ఇవే వస్తాయి సార్ అంటే రావచ్చు, రాకపోవచ్చు. కాకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిలీజ్ చేసినారు కాబట్టి మ్యాక్సిమం వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా నెక్స్ట్ 3 డైమెన్షనల్ జామెట్రీ. దీంట్లో ఈ విధంగా ఇంపార్టెంట్గా చూసుకోండి. అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ లిమిట్స్లో చూడండి. ఈ విధంగా క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ. సో ఈ విధంగా మన క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అట్లాగే డిరైవేటివ్స్లో తీసుకున్న అట్లయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఈ విధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈ విధంగా మనము కోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇట 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, అట్లాగే 8, 9, 10 క్వశ్చన్స్. సో నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. సీక్వెన్సెస్ అండ్ సిరీస్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. ఇవన్నీ 8 మార్క్స్ క్వశ్చన్స్. టోటల్ 9 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 100 మార్క్స్ పేపర్ కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ పేపర్ గతంలో 75 మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త సిలబస్ న్యూ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 2025-26 అకాడమిక్ ఇయర్లో రిఫార్మ్స్ రావడం జరిగింది. కాబట్టి 26th మనకు 2026లో కొత్త పేపర్ ఇది. ఫస్ట్ టైం వస్తున్నటువంటి పేపర్ 2026 ఫిబ్రవరిలో వచ్చేటటువంటి పేపర్. ఫిబ్రవరి ఎగ్జామ్స్కి సంబంధించిన పేపర్ ఇది. కాబట్టి 100 మార్క్స్ పేపర్ కాబట్టి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్స్. సో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి మనం చూసుకోవచ్చు. అట్లాగే ప్రాబబిలిటీలో కూడా చూడండి. తర్వాత లిమిట్స్ అండ్ డెరివేటివ్స్లోనే ఇక్కడ ఇవి కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ చూసుకోండి. తర్వాత 7, 8, 9 ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోండి. అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా 4 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ ఎందుకంటే ఎక్కువ ఉంటాయి కాబట్టి క్వశ్చన్ పేపర్లు కూడా ఎక్కువ ఉంటాయి 4 మార్క్స్ క్వశ్చన్స్. తర్వాత స్టాటిస్టిక్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్. లాస్ట్ టాపిక్ ఇది. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఈజీగా ఉంటాయి. ఇవి చూడండి, టేబుల్ ఇస్తారు, మీరు రాయాలి. మనకు గతంలో ఇవి కూడా ఉండేటివి, ఇప్పుడు బాగా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ చాప్టర్ ఈజీగా ఉంటుంది, బాగా నేర్చుకోండి. సులభమైనటువంటి చాప్టర్ ఇది. ఈజీగా స్కోర్ తెచ్చుకోవచ్చు. 100% మార్క్స్ తెచ్చుకోవచ్చు. సెంట్ మార్క్స్ వస్తాయి దీంట్లో. 8కి 8 మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా బాగా నేర్చుకోండి. సో 8 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడికి మనకు టోటల్గా కంప్లీట్ అయిపోయింది. సో ఇది మనకు ఇంపార్టెంట్గా మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఇవ్వడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఫిజిక్స్ సంబంధించినటువంటిది. సో ఇక్కడ ఫిజిక్స్ కూడా మనకు 80 మార్క్స్ ఉంటాయి కాబట్టి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందుకే బోర్డు రిలీజ్ చేసింది కాబట్టి వీటిపైన ఫోకస్ చేయండి. సో ఇది మనం ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాము. సో ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. సో ఇంకా మనకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు ఇంటర్మీడియట్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు కావాలనుకుంటే అలాగే సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను. అవన్నీ కూడా చూసుకోండి. రికార్డ్స్ సంబంధించిన వివరాలు కూడా తెలియజేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకా ఇటువంటి
ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అట్లాగే ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్, వాటి యొక్క ఆన్సర్స్, అట్లాగే ఇంకా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి రికార్డ్స్కి సంబంధించినటువంటి వైవాలో క్వశ్చన్స్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, అట్లాగే ప్రాక్టికల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఈ విధమైనటువంటివే కాకుండా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఏంటి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఏంటి, ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎక్స్ప్లెనేషను, అదేవిధంగా ప్రాక్టికల్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, వాటి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇలా రికార్డ్స్ సంబంధించినటువంటివన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ మనము టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంకా ఏదైనా ఇలా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఏవైనా మీకు కావాలనుకుంటే కామెంట్ చేయండి, దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మీరు ఇటువంటి వాటి కోసం మీరు మా ఛానల్ను వేద కెమిస్ట్రీ బెస్ట్ క్లిక్ కంటెంట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు తెలియపరచండి, మరియు కామెంట్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ను టచ్ చేయండి. లేటెస్ట్ వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి, మీ ఫ్రెండ్స్ పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.